46వ వచనంలో మనం చూస్తే Acts chapter 2 verse 46. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 46వ వచనంలో మనం గమనించినప్పుడు మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచు ఉండిరి. Praise the Lord. దేవునికి స్తోత్రం. And how they are doing it, if you read in the first verse, కాబట్టి ఆ మొదటి వచనం మనం చదువుతుంటే వారు ఎలా ఉండేవారో and they continuing daily with what accords, వారి ఏక మనస్సుతో ప్రతి దినము దేవాలయంలో కూడుకుంటూ ఉండేవారు. and they are breaking bread from house to house, అంతేకాకుండా ఇంటింటా రొట్టె విరుస్తూ ఉన్నారు. and they eat their meat with gladness and singleness of hearts. వారి యొక్క హృదయంలో నిష్కపటమైనటువంటి హృదయంతో ఆనందంతో ఆహారం పుచ్చుకుంటున్నారు. and they are in unity in one accord, అంతేకాకుండా వారు ఏక మనసుతో ఒకే ఐక్యతలో ఉన్నారు. and they are breaking bread from house to house, అంతేకాకుండా ఇంటింటా వారు రొట్టె విరిచేవారు. and they have gladness and singleness in their hearts. అంతేకాకుండా వారి యొక్క హృదయాల్లో ఎంతో గొప్ప ఆనందమును నిష్కపటమును కూడా వారు కలిగి ఉండేవారు. and when God sees like that a church, కాబట్టి ఏ సంఘం అయితే దేవుడు ఆ విధంగా ఉంటుందని ఆయన చూస్తున్నాడు, He will open the windows of heaven, అప్పుడు ఆకాశ వాకిళ్లను విప్పి and He will give you all the blessings in your life. ఆకాశ వాకిళ్లను విప్పి దేవుడు కావలసిన విస్తారమైన ఆశీర్వాదాలు మీకు ఇస్తాడు. And lastly, I am telling you today as a church, కాబట్టి చివరిసారిగా నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు ఒక సంఘముగా ఉన్నారు కాబట్టి you have to be thankful to God, మీరు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. because you have a beautiful church, ఎందుకంటే మీకు ఒక అందమైనటువంటి సంఘం దేవుడు ఇచ్చాడు. and you have to multiply the church. ఆ యొక్క సంఘమును మీరు ఎల్లప్పుడూ కూడా అనేక ఆత్మలతో విస్తరించాలి. Psalm 100, మరి 100వ కీర్తన 4th verse, if you see, 4వ వచనాన్ని మనం చూస్తే Psalm 100, 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తన పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. so in every anniversary, కాబట్టి ప్రతి వార్షికోత్సవమునందు you have to thankful to God, మీరు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. in the presence of God, దేవుని యొక్క సన్నిధిలో and you have to enter into the gates. It is gates with thanksgiving. కాబట్టి మీరు దేవుని యొక్క మందిరంలోనికి వచ్చిన కృతజ్ఞతార్పణలు చెల్లించుచూ రావాలి. As a church, you should be led by God, మీరు ఒక సంఘముగా ఉన్నారు కాబట్టి మీరు దేవుని చేత ప్రత్యేకంగా నడిపింపబడాలి. and you have to keep His commandments, అంతేకాకుండా ఆయన యొక్క ఆజ్ఞలు మీరు నెరవేర్చాలి. and you should be a beacon of justice in your life. అంతేకాకుండా మీరు ఎల్లప్పుడూ కూడా న్యాయబద్ధమైనటువంటి దీపస్తంభముగా బ్రతకాలి. And when you do all these things, ఎప్పుడైతే ఈ యొక్క విషయాలన్నీ మీరు చేస్తూ ఉంటారు, like King Hitzkiah prospered, రాజైనటువంటి హిజ్కియా వర్ధిల్లినట్లు as believers you also will prosper in your life. విశ్వాసులైనటువంటి మీరు కూడా మీ జీవితంలో ఎంతో గొప్ప వర్ధిల్లును చూస్తున్నారు. Be obedient to the word of God, దేవుని యొక్క వాక్యానికి మీరు విధేయత కలిగి ఉండండి. and be faithful to God. దేవునికి ఎల్లప్పుడూ కూడా మీరు నమ్మకముగా ఉండండి. Bible says faith comes by hearing the word of God. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మీరు విశ్వాసం వల్ల క్రీస్తు మాట వింటారు. And the last thing I want to tell you is, ఆ చివరి విషయం నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే be faithful stewards for the Lord's kingdom. మీరు దేవుని యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తమై నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులుగా ఉండాలని మనం చేస్తున్నాను. When you are a faithful steward, ఎప్పుడైతే మీరు నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులుగా ఉంటారో in the Lord's kingdom, దేవుని యొక్క రాజ్యములో God will prosper you, దేవుడు మిమ్మల్ని వర్ధిస్తాడు. God will bless you, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. God will deliver you. దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడండి. Wherever you are, మీరు ఎక్కడ ఉన్నా the Lord is always walking with you. దేవుడు ఎల్లప్పుడూ కూడా మీతో నడుస్తూ ఉంటాడు. 1 Corinthians chapter 4, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం verse 2, if you see, 2వ వచనాన్ని మనం చూస్తే moreover it is required in the stewards that one should be found faithful. Praise the Lord. దేవునికి స్తోత్రం. As a church we should be faithful stewards. మనందరం సంఘముగా ఉన్నప్పుడు దేవునికి నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులుగా ఉండాలి. In addition to all these things, వీటన్నిటికీ బదులుగా you have to have a shield of faith in your life. మీ యొక్క జీవితంలో విశ్వాసము డాలును పట్టుకోవాలి. Ephesians chapter 6, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16th verse, if you see, 16వ వచనాన్ని మనం చూస్తుంటే Ephesians chapter 6, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16th verse, if you see, 16వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి
దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుతారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. In addition to all these things, you should have a shield of faith in your life. కాబట్టి ఈ యొక్క విషయాలన్నింటిలో కూడా ఇవన్నింటిలో కూడా మీరు ఏమి కలిగి ఉండాలంటే విశ్వాసపు డాలును పట్టుకోవాలి. Bible says you can extinguish all the flaming arrows of the devil. అప్పుడు ఏమని చెప్తుందంటే బైబిల్ గ్రంథంలో మీరు ఎప్పుడైతే విశ్వాసపు డాలు పట్టుకుంటారో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ కూడా ఆర్పగలరు. As a church, సంఘముగా you మీరు should be a hope of glory to all the people. మరి ఇతర ప్రజలందరికీ కూడా మీరు మహిమ నిరీక్షణగా బ్రతకాలి. And when you do that, ఎప్పుడైతే మీరు ఆ విధంగా బ్రతుకుతారు, your testimony will be a blessing to others. మీరు ఇచ్చేటువంటి సాక్ష్యం అన్నది చూశారు, అది ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతుంది. Whatever prosperity you experience in your life, మీ జీవితంలో ఏ విధమైనటువంటి వర్ధిల్లింపు లేక ఐశ్వర్యాన్ని పొందుతారో the community will watch. అప్పుడు ఈ యొక్క సమాజం అంతా కూడా మిమ్మల్ని చూస్తారు. And then they will know that Jesus only can give prosperity. అప్పుడు వాళ్ళందరూ కూడా అనుకుంటారు, నమ్ముతారు, ఓ యేసు ప్రభువారే గొప్ప వర్ధిల్లును దయచేస్తాడని నమ్ముతారు. As a church, కాబట్టి సంఘముగా మీరు you follow all these principles. ఈ యొక్క సూత్రాలన్నీ మీరు కనుక పాటించినట్లయితే And I pray that the Lord will bless your church and increase multiply. తప్పనిసరిగా మీ యొక్క సంఘాన్ని సంఘ బిడ్డలందరినీ కూడా ఎంతో గొప్పగా విస్తారమైనటువంటి దీవెనతో నింపుతాడని నేను ప్రార్థన So let's చేస్తున్నాను. all stand up now. ఇప్పుడు మనందరం కూడా లేచి నిలబడదాం. And close your eyes దయచేసి కళ్ళు మూసుకుందాం. and raise up your hands మీ యొక్క చేతులపైకి ఎత్తండి. and ask the Lord. ప్రభువుని అడగండి. Lord, thank you, Lord, for giving us a wonderful church. ప్రభువా, మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క మంచి సంఘమును మీకు వందనాలయ్యా. Thank you, Lord, for giving us an opportunity to celebrate the first church anniversary.